మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, సకల యుగముల్లో రాజయ్యున్నవాడు, అద్వితీయుడు, సత్యవంతుడు, గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నవాడు, గొర్రెల కొరకు ప్రాణం పెట్టినవాడు, మంచి కాపరి, ఉపకారి, అందరికీ ప్రభువు, అన్ని వేళల్లోనూ మన నిమిత్తము విజ్ఞాపన చేయవాడు, మనల్ని రక్షించినవాడు, మన విశ్వాసమునకు కర్త, రక్షణకర్త, ఆదియందు వాక్యమై ఉన్నవాడు, అందరితోనూ అన్ని రకములుగాను నానా రకములుగాను మాట్లాడినవాడు, ఈరోజు వాక్య రూపంతో మనలో మాట్లాడుతున్నవాడు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 16వ కీర్తన 8వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 8వ చరణం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుతున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదుల్చబడను. మరొకసారి చదువుతాను. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. సహోదరులారా, దావీదు గారు రాసినటువంటి కీర్తనలో చాలా మేలుకరమైన మాటలు, వాగ్దానాలు, మనము తెప్పరిల్లేటటువంటి తలంపులు కలిగి ఉంటాం. మీరు చూసినట్లయితే ఈ కీర్తనలో ఒక ప్రార్థన ఉంటుంది. దేవా, నేను నీ శరణు చొచ్చాను, నాకు క్షేమాధారం నువ్వే అంటూ మాట్లాడతాడు. ఎవరైతే మనకి క్షేమాన్ని ఇస్తారో ఆ క్షేమం ఇచ్చే వాళ్ళ శరణ దగ్గరికి మనం వెళ్తాం. అపకారం చేసే వాళ్ళకి మనం వెళ్తామా? హాని చేసే వాళ్ళ దగ్గరికి మనం వెళ్తామా? దేవుడు మాత్రం అట్లా వచ్చాడు. మనం ఆయనకి హాని చేస్తామని తెలిసి, సిలువేస్తామని తెలిసి, మనము అన్యాయంగా అక్రమంగా కేకలు వేసి ఏ అన్యాయము అక్రమము చేయని ఆయన్ని సిలువేస్తాము అని తెలిసి ఆయన మన దగ్గరికి వచ్చారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నేను నిన్నే నమ్ముకున్నాను, నిన్ను విడిచి వేరొకరు నేను అనుసరించలేదు, వాళ్ళు అర్పించేటటువంటి అర్పణలు నేను అర్పించను, నేను నీకు ఇచ్చేటటువంటి నైవేద్యాలు, బలులు హృదయపూర్వకంగా ఉంటాయి అన్నట్లు మాట్లాడతాడు. ఆ పిమ్మట 8వ వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి నేను నా గురి నీ వైపు నిలుపుతున్నాను అన్నాడు. దేవుని వైపు మన గురి నిలిపినప్పుడు, దేవుడే మనకు దిక్కు అని మనం అనుకున్నప్పుడు జరిగేటటువంటి పర్యవసానాలు లేదా జరిగే మేళ్ళు లేదా మనకు వనగూడేటటువంటి విషయాలు అనేకమైనవి మనం చూస్తాం. వాటిలో ఒకటేంటంటే, మొదటిది, ఆయన వైపు గురి నిలిపిన వాడికి ఆయన తన కుడిపార్శ్వానికి వచ్చేస్తాడు. అంటే నీ కుడి పక్కన నిలబడతాడు. చాలాసార్లు చాలా చోట్ల మనకి ఏదైనా దుఃఖం కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మన పెద్దలు కానీ మన కుటుంబంలో పెద్దరకం వ్యవహరించే వాళ్ళు కానీ వచ్చి మన పక్కనే నిలబడితే, ఆయన వచ్చి నా పక్కన నిలబడ్డాక చాలా ధైర్యం వచ్చింది, ఆయన వచ్చాక చాలా ధైర్యం వచ్చింది, ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం. మనుషులు కాక దేవుడే నీ కుడి పక్కన ఉన్నాడనే స్పృహ, దేవుడే నీ కుడి పక్కన ఉన్నాడు అనే అనుభవం నీకు వచ్చినప్పుడు, దేవుడు నీతో ఉన్నాడు అనే స్థితి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు ఎంత సంతోషిస్తావు. కాబట్టి దేవుని వైపు చూస్తే, దేవుని వైపు నీ గురి నిలిపితే దేవుడు నీ కుడి పక్కకు వస్తాడు. అంతేకాదు, ఆయన రావటమే ఇక్కడ 3 రకాల సంతోషాలు చెప్తుంటాడు. ఏమిటి? 9వ వాక్యంలో హృదయం సంతోషిస్తుంది, ఆత్మ హర్షించుతున్నది, శరీరం కూడా సురక్షితంగా ఉంటుంది. అంటే దేవుడు వచ్చాక దేవుడు నిన్ను నీ జీవితంలో జోక్యం చేసుకొని నువ్వు చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా ఆయన నీతో కదులట మొదలెట్టినప్పుడు నీ శరీరం సురక్షితంగా ఉంటుంది, నీ హృదయం సంతోషిస్తూ ఉంటుంది,
ఆత్మ, అంటే బాడీ, సోల్ అండ్ స్పిరిట్ అన్నీ కూడా, ప్రాణము లేదా ఆ శరీరము, ఆత్మ, హృదయము అన్నీ సంతోషంగా ఉంటాయి. ఒక్కోసారి ఆరోగ్యంగా ఉన్న హృదయంలో బాధ ఉంటుంది. ఒక్కోసారి సంతోషకరమైనటువంటి వార్తలు వింటాం. పలానా వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, లేదు పలానా వాళ్ళకి ఇట్లా జరిగిందంట అంటాం. ఓహో, చాలా సంతోషం అని చెప్పి హృదయం మంచి ఆనందంగా వస్తుంది. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండటానికి శరీరం సహకరించకపోవచ్చు. అంతేకాకుండా ఒక్కొక్కసారి మనస్సు లేదా మనకు ప్రాణం కొంచెం విసుగ్గా ఉంటుంది. కానీ దేవుడు కుడిపార్శ్వానికి వచ్చినవాడు, లేదా దేవుడు తన పక్కనే దేవుణ్ణి ఉంచుకున్నవాడు హృదయంలోను, ఆత్మలోను, శరీరంలోను ఒక సురక్షితమైనటువంటి స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. అక్కడితో వదిలేయలేదు, దేవుని వైపు గురి నిలిపేవాడిని దేవుడు. ఆత్మను పాతాళంలో విడిచిపెట్టాడు అన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైంది, చాలామందికి అర్థం కాంది. క్రైస్తవత్వంలో మాత్రమే ఉన్న నిరీక్షణ ఏంటి అంటే దేవుడు మన ఆత్మలను పాతాళంలో విడిచిపెట్టడు. చాలాసార్లు చాలామంది ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా చనిపోయిన వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. ఈ దుఃఖకరమైన విషయం ఎన్నిసార్లు ఎంతమందితో చెప్పినా, ఎందుకనో చాలామంది మన అన్నదమ్ములు, మన దేశంలో పుట్టిన వాళ్ళు, మనతో ఉంటున్న వాళ్ళు చాలామంది ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవట్లా. యేసు ప్రభు నమ్మినప్పుడే ఆయన మనల్ని పాతాళం నుంచి లేదా నరకం నుంచి విడిపిస్తాడు. ఎందుకు ఆయన నమ్మితేనే విడిపిస్తాడా, నమ్మకపోతే విడిపించడా అంటే, సహోదరుడా, నీ నమ్మకం చొప్పునే నీ ఆత్మ నడుస్తుంది. ఆత్మకు దేవుడిచ్చినటువంటి స్థితి అది. నువ్వు దేన్ని నమ్మేవో ఆత్మ ఆ వైపు వెళ్ళిపోతుంది. ఆత్మ యొక్క గమనం అట్లా నిర్దేశించబడింది. నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మృతులలో నుంచి తిరిగి లేచిన వాడు ఆయన మాత్రమే గనుక నీ ఆత్మ ఆయన వైపు నడుస్తూ ఉంటుంది. కనుక మనం పాతాళంలో విడిచిపెట్టబడం, నరకానికి వెళ్ళం. యేసుక్రీస్తుని నమ్మిన వాడు నిత్యజీవానికి, స్వర్గానికి వెళతాడని బైబిల్ గ్రంథం ఘంటాపదంగా చెప్తోంది. మేము దాన్ని రూఢిగా, దృఢంగా విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. నా ప్రకటన అదే. అంతేకాకుండా తర్వాత ఇంకో మాట అంటాడు, నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనీయవు అంటాడు. అంటే ఇది కూడా అలాంటిదే. కుళ్ళి పట్టనీయవు అంటే శరీరం కుళ్ళిపోదు అని కాదు. శరీరం ఎందుకు కుళ్ళిపోదు? ఐదర్ బర్న్డ్ ఆర్ బరీడ్. మనము ఒక్కొక్కసారి వారి వారి విశ్వాసాలను బట్టి బూడిద కింద కాల్చివేయబడతాం మన దేశంలో. ఒక్కోసారి భూమిలో పాతి పెట్టబడతాం. క్రైస్తవులు పాతి పెట్టబడతారు. అబ్రహాం కాలం నుండి వచ్చింది అది. కనుక మనం పాతి పెట్టిన తర్వాత వన్స్ బరీ చేయక మునిపే మన దేహం డికే అయిపోతుంటుంది, మన దేహం పాడవుతుంటుంది. కుళ్ళు పట్టనీవు అనే దానికి కింద ఫుట్ నోట్లో బైబిల్లో గోతిని చూడనివ్వు అంటది. ఈ గోతి అనేది మనం పాత నిబంధన అంటే హెబ్రీ భాషణ ప్రకారం మనం చూసినట్లయితే గొయ్యి అనేది నరకానికే సూచనగా ఉంది, పాతాళానికే సూచనగా ఉంది. అటువైపు మనల్ని వెళ్ళనివ్వడు, నరకం నుండి మన ప్రాణాలని విమోచిస్తాడు అని చెప్పబడుతుంది. నీ పరిశుద్ధుడిని కుళ్ళు పట్టనీయవు అంటాడు. అంతేకాకుండా జీవమార్గము నాకు తెలియజేస్తావు అంటున్నాడు. ఇదో గొప్ప మేలు. దేవుడితో జీవించే మార్గము, దేవుడు జీవిస్తున్నటువంటి ప్రదేశానికి వెళ్ళే మార్గము జీవమార్గము. ఆయనలో జీవముండేను, ఆ జీవము మనుషుల్ని వెలిగించుతుండేది. ఆయన యేసుక్రీస్తు వారు ఆ రోజు అంటే చివరి రాత్రి భూమి మీద ఆయన శరీరంతో ఉన్న చివరి రాత్రి మేడగదిలో ఒక చోట చెప్తూ మాట్లాడుతూ అంటాడు, నేనే మార్గము, జీవము, సత్యము. ఆయనలో జీవముంది, ఆయనే జీవము. ఆయన స్నేహితుడైనటువంటి లాజరస్ అనే ఒక ఆయన చనిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ తోబుట్టువులు ఏడుస్తూ ఉంటారు. అయ్యా, నువ్వు ఇక్కడుంటే మా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదు అని ఆ సహోదరీలు ఏడుస్తుంటే ప్రభు వాళ్ళని ఓదార్స్తూ నీ తమ్ముడు లెగుస్తాడు అంటాడు. అప్పుడు వాళ్ళు అంటారు, తెలుసు దేవుడు అందరినీ తీసుకెళ్ళే ఒక రోజు వస్తుంది, అప్పుడు లెగుస్తాడు అని. అప్పుడు ప్రభు చెప్తాడు, అప్పుడు లేవటమే కాదు, ఇప్పుడు లెగుస్తాడు. ఎందుకనంటే పునరుత్థానము, జీవము నేనే అని 4 రోజుల క్రితం పాతి పెట్టబడిన శవాన్ని ఆ యొక్క
పాడైపోయి అప్పటికే రోగగ్రస్తుడై రోగంతో చనిపోయిన వాడిని పేరు పెట్టి పిలిచి సమాధిలోంచి బయటకు తీసుకొస్తాడు. చనిపోయిన ఆ శరీరము, పాడైపోయిన ఆ ఇయర్ డ్రమ్స్, చెవి, కరణబేరి అన్నీ మేల్కొంటాయి. లేచి నడుచుకుంటూ బయటకు వస్తాడు. సహోదరులారా, ఈ విషయాలు దయచేసి మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి గమనించాలని నేను కోరుకుంటున్నాను. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు ఎంత మేళ్లు పొందుకుంటాడో చాలాసార్లు నమ్మిన వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. నమ్మిన వాళ్ళు సైతం దాన్ని సరిగా నమ్మలేకపోతున్నారు. ఏదో నమ్మేం దేవుణ్ణి అన్నట్లే కాదు, ఇన్ని మేళ్లు దాగున్నాయి. జీవమార్గం తెలియజేస్తాం, జీవాన్ని దగ్గరికి చేరతాం మనం. అంతేకాకుండా ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచుతాడు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖం ఉంటుంది. అంటే ఆయన కుడి చెయ్యి అంటే ఆయనతో పాటు ఉంటే, ఆయన దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడు సుఖమే. కన్నీరు, కలత, దుఃఖం, వేదన, రోదన అక్కడ ఉండదు. దేవుడు అక్కడ అందరి బాష్ప బిందువులు అంటే కన్నీళ్లు తుడిచేస్తాడు. నిత్యము ఆనందం, ఆనందం, ఆనందమే. ఆ స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. యేసు ప్రభువుని నమ్మటం వలన భూమి మీద సుఖమే కాదు, పరసుఖం ఉంది. పరమందు మనం సంతోషంగా ఉంటాం సహోదరులారా. అంతేకాకుండా ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఆయన సన్నిధి అంటే దేవుడు ఆత్మస్వరూపి. శరీరధారిగా మన మధ్యకు వచ్చినప్పుడు ఆయన పేరు యేసుక్రీస్తు. కాని టైంలో ఆయన పేరు ఆయన ఆత్మస్వరూపి. ఆత్మ వల్లే మన మధ్య సంచరిస్తాడు, ఆత్మలాగా మనతో ఉంటాడు. ఆయన మన ఎడల చేసే గొప్ప కార్యాలు ఎప్పటికీ మనం దాన్ని అవగాహన చేసుకుంటాం చాలా తక్కువ. మన ఊహలకు అందవు ఆయన ఆశ్చర్య కార్యాలు. ఆయన సన్నిధిని అనుభవించడానికి మనం ఎప్పుడూ సంతోషంగా వెళుతుండాలి. దేవుని సన్నిధి అన్ని చోట్ల దొరుకుతుంది. స్పష్టంగా మందిరాల్లో దేవుని సన్నిధి మనం అనుభవించగలం. ఎందుకంటే 2-3 ఎక్కడ అయితే నా నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటారు, 2-3 ఎక్కడైతే నన్ను పూజించటానికి లేదా ఆరాధించటానికి చేస్తారో వారి మధ్యలో నేనుంటాను, లేదా నా సన్నిధి ఉంటుంది, నా ప్రజెన్స్, నేను అక్కడ ఉంటాను అని చెప్పి దేవుని వాక్యం చెప్పింది. కనుక సహోదరులారా, మనం గమనించవలసిన అంశం ఏంటి అని గాన ఆలోచిస్తే, మనము ఆయనతో పాటు ఉంటే, ఆయన వైపు చూస్తే ఆయన సన్నిధి మన మధ్యలోకి వస్తుంది. మందిరాలకు వెళ్ళాలి. ఆదివారం అనగానే క్రైస్తవులు త్వరగా సిద్ధపడి మందిరాలకు చేరాలి. నీ దేవుడు నిన్ను దర్శించే స్థలం, మేలుతో నింపే స్థలం, మేలైన స్థలం. మందిరంలో నువ్వు బలాభివృద్ధిని పొందుతావు, నానాటికి వర్ధిల్లుతావు. నీ యొక్క పనుల్లోనూ నీ యొక్క కెరీర్లో నువ్వు స్థిరపరచబడతావు, నాటబడతావు, వర్ధిల్లుతావు. ఇదంతా మందిరంలో పొందేటటువంటి మేలుని బట్టి వస్తూ ఉంటుంది. మందిరాలకు త్వరపడి వెళదాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని గణపరుద్దాం. కృప మనందరికీ తోడైండును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, నీ కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైన కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నామహిమాద్వై జీవించడానికి కృప చూపించారు. దాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మా మంచి కాపరి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని బలపరచు, భద్రపరచు, నీ క్షేమాన్ని మాకు దయచే. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ప్రతి ఆదివారపు ఆరాధనని మీరు ఆశీర్వదించండి, ఆటంకాలు తొలగించండి, కనువిప్పు కలగజేయండి. నీ జనులకు నాయన త్వరితగతిన దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆలోచన, ఆశ రేకెత్తించు నాయన. దేవుని సన్నిధిని పాడు చేసే ప్రజలను దర్శించు. నీవు దేవుడు అని వారికి తెలియజేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి సేవకుణ్ణి, ప్రతి నాయకుణ్ణి, ప్రతి విశ్వాసిని మీరు బలపరచండి స్వామి. నీ కృపలో కట్టి నడిపించండి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. నాయకుల్ని దీవించండి, సంఘ పెద్దలను ఆశీర్వదించండి. ఈ భూమి మీద ఉన్న ఎక్కడెక్కడైతే నాయన నిన్ను ఆరాధించడానికి మందిరాల్లో కూడుకుంటున్నారో ప్రతి చోట నీ సన్నిధిని ఉంచమని వేడుకుంటున్నాను. ప్రతి చోట చక్కని వాక్యం దయచేయండి. వాళ్ళు వర్ధిల్లునట్లు కృప చూపించండి. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.